ఈ వీడియో అయితే కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళకి మాత్రమే. ఇందులో ఏంటంటే మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే కనుక ఇప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మనం చిన్న చిన్న షార్ట్స్ తీసుకోవాలంటే వీడియోని ఎడిటింగ్ చేసుకోవడమా లేకపోతే ముందే వీడియోని పెట్టుకోవడమా అలాంటి మనకు ఉండేది కదా. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి అప్డేట్ అయితే ఏంటి, ఈ షార్ట్స్లో ఫొటోస్ ఇప్పుడు షార్ట్స్ అని ఓపెన్ చేయగానే పక్కన మనకి గ్యాలరీలో నుంచి అప్లోడ్ చేయడానికి వీలుగా వీడియోసే మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. వీడియోస్ ద్వారానే మనం షార్ట్ అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మన గ్యాలరీలోకి వెళ్ళి ఫోటోలు మనకు కావాల్సిన 4-5 ఫోటోలు తీసుకొని దాని ద్వారా కూడా ఒకటి తర్వాత ఒకటి మనం ఒకేసారి యాడ్ చేసేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ వీడియో కింద మనం షార్ట్ వీడియో కింద క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందే అనుకుంటున్నాను నేను. షార్ట్ వీడియోల కోసం వీడియోసే కాదు, ఫోటోలతో కూడా మనం ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్గా షార్ట్స్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇందువల్ల ఏంటంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ అవసరం లేదు, ఓన్లీ ఫొటోస్ ఉంటేనే సరిపోతుంది. ఈ ఫొటోస్తో మనం వీడియో చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఈజీ ప్రాసెస్ అనమాట. ఒక్క ఫోటోకి మనం లాంగ్ లెంత్ ఇస్తే అది చిన్న వీడియో కూడా, ఒక్క ఫోటో మీద కూడా మనం చిన్న వీడియో చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం అయితే మనకి యూట్యూబ్ షార్ట్స్లో అయితే వచ్చింది. ఇది తెలియని వాళ్ళైతే ఒక్కసారి చూసుకొని ఇలా ముందుకు వెళ్తే వాళ్ళకి ఇది ఒక ఈజీ వే అన్నమాట.